జనబేరి న్యూస్ కి స్వాగతం. శ్రీ కళహస్తి కలంకారీ కళాకారుని విజయలక్ష్మికి జాతీయ అవార్డు లభించింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ జాతీయ శిల్ప గురు అవార్డులను విజయలక్ష్మి అందుకున్నారు. జాతీయ అవార్డులను పొందిన విజయలక్ష్మిని పలువురు కళాకారులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు అందుకున్న శ్రీకాళహస్తికి వచ్చిన విజయలక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి బాటలోనే తాను కలంకారీ కాలంలో నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. తన కుటుంబంలో తన తండ్రి, తమ్ముడు తనకు జాతీయ అవార్డులు దక్కడం ఆనందంగా ఉందన్నారు. నేటి యువత వృత్తిపరంగా కళలపై శ్రద్ధ చూపడం లేదని, కుటుంబాల వృత్తిపరమైన కళలను నమ్ముకుంటే జీవనోపాధితో పాటు కీర్తి కూడా లభిస్తుందని, కళల పట్ల యువత మక్కువ పెంచుకోవాలని సూచించారు. నమస్కారం. మా నాన్నగారి పేరు మున్రెడ్డి గారు, అమ్మ రాజేశ్వరి. మా తల్లిదండ్రులే మాకు మొదటి గురువులు. తర్వాత మాకు పని పట్టించుకొని మాకంటూ మా ఇంటికి వచ్చి మేము చిన్న వయసు నుంచి మా బాబాయ్ మునికృష్ణారెడ్డి ఆయన పని నేర్పించారు. తర్వాత మా అక్క ఏది దానిలో ఉన్నటివి మెలికలు ఉంటాయి పనిలో అనేది ఏంటంటే ఇలా పోతే ఎట్లా, ఇలా పోతే ఎట్లా అని ఆమె స్ఫూర్తితో ఇక్కడ దాకా రావడం జరిగింది, నేషనల్ అవార్డు దాకా. అక్క 2008లో నేషనల్ అవార్డు, తమ్ముడు నేషనల్ అవార్డు విన్నరే. ఇప్పుడు రీసెంట్గా మా ఇంట్లో ఇది 3వ నేషనల్ అవార్డు. నాన్నకి విక్టోరియా టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ద్వారా నాన్నకి అవార్డు ఉంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న దానికి సంతోషమే కానీ నాన్న అక్క లేని దానికి చాలా బాధగా ఉంది. మా నాన్న చేసే వృత్తినే మా వృత్తిగా మలుచుకున్నాం మేము. మా నాన్నగారు తర్వాత మా తమ్ముడు చదువు కూడా మధ్యలో ఆపేసి మా నాన్నగారు కొనసాగించిన పని నేను ఆ బాటలో వెళ్ళాలని చిన్న వయసు నుంచే తమ్ముడు ఇదే బాటలో వెళ్ళడము, నేను అక్క తమ్ముడు ముగ్గురం ఒకే బాటలో వెళ్ళడం విశేషం. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే పిల్లలు మేము అలా వెళ్ళాలా, ఇలా వెళ్ళాలా చదువులకి అని అంటారు. కానీ మా నాన్న ఎంచుకున్న బాటే మాకు మంచిది అనిపించింది. ఆయన అడుగుజాడల్లోనే నడిచి ఇవాళ ఇంత దూరం రావడం జరిగింది.